అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు దళిత అమ్మాయి ఏదైతే ఉందో మిస్సింగ్ కేసు అనేది సంచలనం రేపింది. దాదాపు వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన అమ్మాయి ఈరోజు ఏకంగా శవమై మారినటువంటి నేపథ్యంలో మరి వారి బంధువులు ఉన్నారు, ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మామ కానీ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి సార్ అమ్మాయి విషయం ఏంటి అసలు? 3వ తేదీ మంగళవారం 3వ తేదీ నైట్ కనిపించుకుంటూ వెళ్ళిపోయింది. మేము బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అంతా అనంతపురం అంతా ఎత్తులాడినాము. తర్వాత బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంతా ఎంక్వైరీ చేసినాము, ఎక్కడ రాలేదన్నారు. మళ్ళీ 4వ తేదీ వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు 4వ తేదీ బుక్ చేసుకున్నారు, మిస్సింగ్ కేసు బుక్ చేసినారు. తర్వాత కొన్ని నంబర్లు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అని చెప్పినారు. ఆ నంబర్లు కొన్ని ఇచ్చినాం. కింద ఇచ్చిన సార్ ఒక డౌట్, అది ఆయన ఎక్కువ మాట్లాడినారు కదా, ఆ నెంబర్ వచ్చేసి ఇచ్చినా మనకి. వాళ్ళకి స్టేషన్లో ఇస్తే వాడిని పిలిపించినారు. వాడిని పిలిపిస్తే వాళ్ళు ఏమన్నారంటే, వాడు పిలిపించిన తర్వాత వాడు మాకు సంబంధం లేదు, నాకేం తెలియదు, నాకు తెలియదు అన్నాడు. వాళ్ళకి తెలియదు అంటున్నాడు అని చెప్పి పోలీసులు కూడా వాడిని ఎక్కువ వాడు తెలియదు అంటున్నాపా, మేమేం చేసి కాదు, కాల్ లిస్ట్ వస్తే ఏమన్నా చెప్తామని చెప్పినారు. నిన్న కూడా మళ్ళీ ఫోన్ చేసి కూడా చెప్పినా నేను. 9 గంటల కాడ వాడు పోయేటప్పుడు అమ్మాయి 9 గంటలకు పోయింది. 9 గంటలకు పోయేటప్పుడు కూడా అమ్మాయి వానికి ఫోన్ చేసింది సార్. వాళ్ళ నెంబరే వాడే మెయిన్, వాడే కన్ఫామ్ అని చెప్తుంటే వాళ్ళు కూడా ఇది ఫస్ట్ కాల్ లిస్ట్ వస్తే ఎవరెవరు ఎక్కడెవరి అంతా వస్తుంది తప్ప అప్పుడు మనకి ఏదన్నట్టు కొడితే అప్పుడు చెప్తాము అని అన్నారు. వాళ్ళంతలోకి ఇప్పుడు ఈ కూడేరు స్టేషన్కి ఒక శవం వచ్చింటే అది దాన్ని ఆనవాళ్ళని వాళ్ళు చూసి వాళ్ళు మాకు ఫోన్ చేసినారు. మేము వచ్చేసి వీటికి అవన్నీ చూసి కన్ఫామ్ చేసుకున్నాం. ఎలా సార్ కూడేరు దగ్గర కంటే ఎట్లా ఈ అబ్బాయితో మణిపాల్ స్కూల్ వెనకల, మణిపాల్ స్కూల్ వెనకల అది జరిగిందంట. వాళ్ళు పోలీసు వాళ్ళకి ఎవరికి ఇన్ఫార్మేషన్ ఇచ్చినారు, వాళ్ళు చూసినారు. వాళ్ళు చూసిన తర్వాత మాకు కాల్ చేసినారు. ఎలా ఉంది మీ అమ్మాయి అక్కడ బాడీ అంతా పురుగులు పట్టింది సార్ అంటాను. పురుగులు పట్టి కాలిపోయింది సార్. పురుగులు పట్టినాయి, వెనకలంతా రక్తం కాడుతుంది, తలకాయకి అయితే దెబ్బ తగిలింది, పెద్ద ఏట పడింది. అది కమ్మలు బంగారు చిది ఉంగరం ఒకటి, కమ్మలు జుంకీలు తీసుకొని పోయింది. అవేం లేవు, అవన్నీ తీసేసుకున్నారు. తలకాయకైతే దెబ్బ తగిలినాయి. అంత శవంతా కుళ్ళిపోయింది, పురుగులు వస్తున్నాయి. ఏదో ప్రభుత్వం తరపున ఏదైనా కానీ దళితులకు న్యాయం చేయండి. వాళ్ళు పిలుచుకొచ్చి వాళ్ళు ఏం జరిగింది ఏం కదా చట్టరకంగా వాళ్ళకు మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాం. సార్ ఈ అమ్మ ఏం చేస్తుంది సార్? వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? తల్లిదండ్రులు వచ్చి మేము క్యాస్ట్ రెగ్యులర్, అమ్మాయి వచ్చేసి ఇంటర్మీడియట్ చదువుతుంది. వాళ్ళ నాన్న వచ్చేసి దీంట్లో BSNL ఆఫీసులో ఇది వైఫై ఉంటుంది, దాంట్లో కూలీగా డైలీ కూలీగా పనిచేస్తాడు. నేను అంటే ఇప్పుడు లాస్ట్ కాల్ మాట్లాడిన వ్యక్తితోనే వెళ్ళింది అనుకుంటున్నారు. ఆ రోజు వెళ్ళిన అమ్మాయి ఆ రోజే చనిపోయి ఉండొచ్చు అని ఆ రోజే చనిపోయింది. ఆ రోజు చంపేసినట్టున్నారు. ఆ రోజు 9 గంటలకు వానితో కాల్ చేసింది, వాడే చేసినారని వాడి మీద కన్ఫామ్గా చెప్పినాము కూడా. ఆ రోజే చంపేసినారు. అంటే గతంలో అమ్మాయి ఏమన్నా లవ్ విషయం కానీ ఏమన్నా తల్లిదండ్రులతో చెప్పడం కానీ ఇట్లా ప్రేమించానని ఇటువంటివి ఏమన్నా? అంతవంటి పేరు ఏమి లేదు. ఇంతకుముందు ఉన్నది, ఇప్పుడు ఉన్నది తెలీదు అది అంతవరకు. ఇప్పుడు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఇంట్రాగేషన్లో ఇటువంటి విషయాలన్నీ తెలిసాయా, లేకపోతే అక్కడ బాడీ తెలిసిన తర్వాతే మీ అమ్మాయిని గుర్తించారు? అది చూసిన తర్వాత, బాడీ చూసిన తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. అంతవరకు కన్ఫర్మ్ చేసుకోలేదు. చంపిండాలి అనుకున్నాము. ఎవరన్నా పోయిందేమో అట్లా వేరే వాళ్ళు అడిగితే ఇట్లా బండిలో పోయిందని చెప్పినారు. అంతే చెప్తే కంప్లైంట్ అయితే మిస్సింగ్ కేసు ఇచ్చినాం, పిలుచుకొస్తారులే ఏదో చేస్తారు అన్నట్టు మేము కూడా అట్లే ఉన్నాం. వాళ్ళు కూడా ఈ పెద్దగా ఈ కంప్లైంట్ ఎక్కువ రెస్పెక్ట్ ఏం పెద్ద తీసుకోలేదు. ఇది రేపు అనుకుంటే ఇట్లనే చేస్తున్నారు. ఆ కాల్ లిస్ట్ అంటే కాల్ లిస్ట్ వస్తుందిలే రేపు మన్నాడు వస్తుంది అన్నారు. అందులోకి ఇప్పుడు ఈ కూడేరు PS వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా జరిగింది, ఇట్లా మీ అమ్మాయినేమో గుర్తుపడతారని వచ్చినాము, చూసినాము, ఆనవాళ్ళని చూసి గుర్తుపట్టించుకున్నాము, మా అమ్మాయిని కన్ఫర్మ్ చేసుకున్నాము. సరే ఎలా జరిగింది సార్? ఎప్పటి నుంచి మిస్ అయింది మేము? మంగళవారం నైట్ 9 o'clock ఇంటికాడ నుంచి బయటికి వెళ్ళిపోయింది సార్. మళ్ళీ అంతలో మేము రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అంతా మొత్తం ఎతికినాం. ఇంకా మళ్ళీ మార్నింగ్ పోయి 1 town పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మేము గురువారం రోజు ఒక అబ్బాయికి డౌట్ వచ్చి ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇచ్చాము. ఇలా ఈ అబ్బాయి లాస్ట్ కాల్ చేసిండేది, ఈ అబ్బాయి అంటే పిల్లంపించి ఏమో అబ్బాయి పైన డౌట్ లేదని పోలీసులు అన్నారు. మళ్ళీ కాలేజ్ మేము కాలేజ్ తీసిన తర్వాత ఎంక్వైరీ చేస్తాము, అంతవరకు ఏం చెప్పాము. నేను పోలీసులు చాలా నెగ్లెక్ట్ చేసినారు. పోలీసులు తొందరగా రియాక్షన్ తీసుకుంటే ఇది జరిగేది కాదు సార్. ఇది అందువల్ల మాకు ప్రభుత్వంతో ఏమైనా న్యాయం జరగాలని కోరుచున్నాం సార్. ముఖ్యంగా ఆ రోజు రాత్రి అమ్మాయి వెళ్ళిపోయింది అంటున్నారు. అంటే ఈరోజు చూస్తే బాడీ మొత్తం పురుగులు పట్టి, అంటే ఆ రోజే చంపేశారు అనుకుంటున్నారు. నాకు ఆ రోజు చంపాను డౌట్ సార్. నా నైట్ పాప అంతా బాడీ ఇది అయిపోయింది, పాప ఆ రోజు చంపేసిందని డౌట్ సార్. నాకు కూడా అది మన
కూడేరు దగ్గర మణిపాల కాలేజ్ ఉంది కదా సార్, అక్కడ శవం అనేది దొరికింది సార్. అంటే ఇప్పుడు అమ్మాయి కన్ఫ్యూజ్ అసలు మిస్ అయింది అంటే ఇంకా లొకేషన్ ఏదైనా కూడా ట్రేస్ అవుట్ కాలేదు అమ్మాయి దగ్గర, ఇప్పుడు బాడీ దగ్గర ఫోన్ అటువంటివి ఏమైనా దొరికాయి? ఫోన్ ఏం లేదు సార్, ఫోన్ తీసుకోలేదు సార్. ఇప్పుడు మాకు కాల్ చేశారు, పోలీసులు కాల్ చేసి మీ అమ్మాయి ఇట్లా ఉంది, మీ అమ్మాయి కాదు చూస్తున్నారంటే మేము చూసి అనమలు చూసి గుర్తుపెట్టాం సార్ మేము. అందుకని ప్రభుత్వం మాకు దయచేసి ఏమన్నా మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. ఇది మొత్తం ఏదైతే మొత్తం ఇక్కడ ఇంటర్మీడియట్ అమ్మాయి ఆ రోజు దాదాపు వారం రోజుల క్రితం మిస్ అయినటువంటి నేపథ్యం ఈరోజు ఏకంగా శవం అయితే వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఎందుకంటే పోలీసులకు కూడా మేము పూర్తి సమాచారం ఇచ్చాం. ఆ రోజు ఆ అబ్బాయి మీద డౌట్ ఉన్న అబ్బాయి మీద కూడా పూర్తి వివరాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము పెద్దగా పోలీసులు పట్టించుకోలేదు. లేకపోతే ఆ రోజు అమ్మాయి ఇంటి నుంచి బయటికి వెళ్ళిన రోజే అమ్మాయి హత్యకు గురైనటువంటి నేపథ్యం. ఈరోజు మాకు ఇక్కడ ఏదైతే ఉందో ఒక అన్నోన్ బాడీ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి చూస్తే మా అమ్మాయిని గుర్తించే ఇటువంటి పరిస్థితులు అక్కడ పరిస్థితి ఆ అమ్మాయి పరిస్థితి బాడీ కూడా చాలా తీవ్రంగా ఏదంటే చనిపోయినటువంటి దాదాపు వారం రోజుల క్రితం చనిపోయినటువంటి బాడీ కూడా పూర్తి ఛిద్రమైనటువంటి నేపథ్యం. ఏది ఏమైనా మాకు న్యాయం జరగాలి, కఠినంగా ఏదైతుందో మా అమ్మాయి చనిపోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆ కుటుంబం కోరుతున్నటువంటి నేపథ్యం. అనంతపురంలో దళిత అమ్మాయి ముఖ్యంగా ఏదైతుందో ఇంటర్మీడియట్ చదువుతున్నట్టు అమ్మాయి ఈరోజు ఏకంగా వారం రోజుల క్రితం మిస్ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ అమ్మాయి బాడీ ఏదైతుందో చనిపోయినటువంటి బాడీని మీరు గుర్తిస్తారా అని చెప్పేసి పోలీసుల నుంచి ఫోన్ వస్తే అక్కడ వెళ్ళి చూస్తే మా అమ్మాయి అని గుర్తించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యం. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, ఏం చెప్తారు? అమ్మ ఏంటి మీ అమ్మాయి గురించి ఏం చెప్తారు? అదే మంగళవారం నైట్ పోయింది సార్, మంగళవారం నైట్ పోయింది. ఇంతవరకు పోలీసు వాళ్ళు చెప్పినామంటే వాళ్ళు ఏం చెవులాగా వేసుకోలే. లిస్ట్ లిస్ట్ వచ్చినాక చూస్తామని చెప్పినారు అంతే. తర్వాత ఏం మాట్లాడుకోలేదు. తర్వాత వాళ్ళు ఏం చేసినారు, కూడేరు రోడ్లో ఎక్కడైనా ఉంది అని చెప్పేసి చూసినారు. ఈ రోజు ఫోన్ చేసినారు. ఈ రోజుకి 6 రోజులైంది, ఎవరు ఏం పట్టించుకోకున్నట్లు వదిలేసినారు. లూజ్గా చాలా ఇదిగా చేసినారు సార్ మా పాపని. చాలా వాడు ఎవరో వాళ్ళని మాత్రం ఉరి శిక్ష పెట్టండి, వాళ్ళని మాత్రం వదులుకోకూడదున్నాం. అది మాకేమైనా సహాయం చేస్తే చాలా, ఆ పాపకు న్యాయం చేయాలి సార్ మాకు చాలు. అంటే మీ అమ్మాయి ఏం చేస్తుందమ్మా? ఎప్పుడు వెళ్ళింది ఇంట్లో? మంగళవారం నైట్ సార్ 9:20 అయింది సార్. మంగళవారం నైట్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పోతుంది ఇప్పుడు. అంటే మీతో ఈ గతంలో ఎప్పుడైనా ఏమైనా చెప్పిందమ్మా లవ్ విషయం కానీ ఇలాంటి ఏదైనా ఫ్రెండ్స్ విషయం కానీ? ఏం చెప్పలే. అంటే పక్క ఇంట్లో వాళ్ళకి పోతా ఉండే సార్, ఎదురింట్లో పాలిష్ వాళ్ళు బండలు వేస్తా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉంటే అది మాత్రం తెలుసు. ఆ పాపతో పోయి ఇట్లా మాట్లాడుకుని, ఆ పాపతో ఫోన్ ఇప్పించుకొని మాట్లాడుకొని ఇట్లా చేసింది ఆ పాప. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఎవరి మీద అనుమానం ఉందని, అబ్బాయి మీద ఎటువంటి అనుమానం? అంటే స్టేషన్ కాడ మామూలుగా ఎక్కడైనా పోయిందేమో వస్తుందేమో ఇట్లా అనుకున్నాం సార్. కానీ వాని మీద చెప్పినా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలే. వాడే అని కన్ఫర్మ్ చేసుకోలే వాళ్ళు. ధైర్యంగా 2 రోజుల నుంచి స్టేషన్ కాడ వస్తున్నాడు కదా, వాని మీద డౌట్ లేదని వదిలేసినారు వాడిని. ఇప్పుడైతే వాడే సార్, వాడు కాకపోతే ఇంకెవరు లేరు, వాడే చేసింది ఏదైతే వాడే. ఎవరమ్మా అతను? ఏం చేస్తూ ఉంటాడు? మీకు ఎలా పరిచయం? మీ అమ్మాయికి ఎలా పరిచయం? ఇంటి పక్కలో అపార్ట్మెంట్ కడుతున్నారు సార్. అపార్ట్మెంట్ కడతా ఉంటే అక్కడ పాలిష్ బండలు వేసేకి వస్తానంట. ఈ పాప ఒక ఆడపాప ఉంది ఇంటి పక్కలో, వాచ్మెన్గా బిల్డింగ్కి వాచ్మెన్ ఉన్నారు. ఆ పాపతో పోయి మాట్లాడి కలిసి ఉండేదాన్ని బట్టి ఇట్లా చేసింది సార్ ఆ పాప. అట్లా ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారమ్మా? ఎందుకంటే ఈ అమ్మాయి ఈ రకంగా పోయిన రోజే చంపేశారు అనుకుంటున్నారా? లేదంటే ఎందుకంటే ఈ రోజు ఆ అమ్మాయి బాడీ పరిస్థితి ఎలా? చాలా ఘోరంగా ఉంది సార్, చూడలేము. పురుగులు చాలా లావ్ అయిపోయింది. అసలు ఏం చూడలేకపోతున్నా, గుర్తుపట్టకి లాగున్నట్లు అయిపోయింది. బంగారు కమ్ములు వేసుకుంటే ఉంగురం లేదు, కమ్ములు లేవు, ఏంది లేదు. బ్యాస్లైట్ ఒకటే ఉంది చేతిలో. అది చూసి ఇది టాటో ఉంది చేతిలో. అది చూసి మా పాపాని గుర్తుపట్టుకున్నాం. అంతవరకు మా పాపని మేము గుర్తుపట్టకైతే ఏంది లేదు సార్. అక్కడ వానికైతే పడాల్సిందే, వాడిని మాత్రం మిడిచిపెట్టాను సార్. ఇప్పుడు శిక్ష పడాల్సిందే వానికి మాత్రం. ఏమనుకుంటున్నారు మీరు? ఏం న్యాయం జరగాలి? వానికైతే ఉరి శిక్ష పడాలి సార్. ఉరి శిక్ష ఈ రోజు మా పాపకు జరిగింది, రేపు ఇంకోగా వేరే పిల్లలకు కూడా జరగచ్చు. అందుకు వానికైతే ఖచ్చితంగా ఉరి శిక్ష వేయాల్సిందే. ఊరిని ఇడిచిపెడితే మాత్రము మేము ఎక్కడికైనా పోతాం సార్ అంతే. మీరు ఏం చేస్తారో తెలియదు న్యూస్. మాకైతే న్యాయం జరగాల. డిఎస్పీ ఎస్పీ కూతురుని అయితే ఇడిచిపెడతారా సార్? ఇట్లా ఇడిచిపెడతారా చెప్పండి. కలెక్టర్ కూతురుని అట్లయితే ఇడిచిపెడతారు. సామాన్య మానవులు మేము. అట్లా పిల్లలైనా అసలు చెప్పాలి కదా సార్. మాకు అంత నెగ్లెక్ట్ ఉంటే ఎట్లా సార్? ఈరోజు శవాన్ని ఇచ్చినారు మా పాప. అంటే మీ అమ్మాయిని నమ్మించి తీసుకెళ్లి చంపేశాడు సార్? అంతే, నమ్మించే తీసుకెళ్ళినారు సార్, నమ్మించే తీసుకెళ్ళినారు. అమ్మాయిని ఏం తెలియదు సార్. అమ్మాయి చిన్న పాప సార్, 18 ఏళ్ళు సార్, 17 అయిపోయి 18. ఏం తెలుస్తుంది సార్ ఆ పాపకి? చాలా ఘోరంగా చంపినారు సార్. అసలు తలకాయ దెబ్బ ఏం లేదు, ముఖం లేదు సార్. యాక్చువల్గా దీంట్లో అసలు ఆ బాబుకి ఎటువంటి అమాయకురాలు సార్. 17 ఏళ్ళ పాప అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని
ఒకవేళ ఏదైనా పరిచయం ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, కాలేజ్ ఉండొచ్చు, పక్కన ఉండొచ్చు, ఇంటి పక్కన ఉండొచ్చు, జస్ట్ ఇప్పుడున్న సొసైటీలో కామన్ అది. ఏదో పరిచయంతో మాట్లాడిపోయిన వ్యక్తిని ఇంత క్రూరాత్మకంగా చంపడం ఏంది అసలు? అట్లాంటి వ్యక్తికి ఎవడైనా సరే, మన ఇంట్లో కానీ మన పక్కింట్లో కానీ ఎవడైనా తమ్ముడైనా తండ్రైనా ఎవడైనా కానీ ఇంకొక వ్యక్తిని అంత క్రూరంగా చంపే హక్కు లేదు. కాబట్టి ఈ కేసు మాత్రం చాలా అబాబకి నిజంగా. ఇంకోటి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైనా పాప ఇంటి వదిలి వెళ్ళిపోతే చెప్పుకోవడానికి భయపడి మొహమాట పడి ఈరోజు ఇంత సైలెంట్గా ఉండాల్సిన వ్యవస్థలో ఉన్నాం. ఇప్పుడు మేము మధ్యతరగతి కుటుంబంలో పరుగు పోతుంది, మర్యాద పోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు బయటకు చెప్పుకోలేదు ఎక్కువ. సేమ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు ఇది నిజంగా అంటే సార్ ఎటువంటి ఎవరు ఇన్వెస్టిగేషన్ చేసినా ఇది పూర్తి దాదాపు 100% మా పాపకి అన్యాయం జరిగింది. 17 ఏళ్ళ 18 ఏళ్ళ పాపని ఏదో పరిచయం ఉండి పోయింది. ఒకవేళ అది ప్రేమ వ్యవహారం అని చెప్పి ఏ విధంగా పిలుచుకోకపోయినారు ఓకే. అది ఏం జరిగిందో అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఆ పాప పైన అంత క్రూరంగా ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు ఒక వ్యక్తిని చంపే హక్కు ఎవరికి ఉంది? అంత క్రూరంగా చంపిన వ్యక్తులు అసలు వాళ్ళకి యాటిట్యూడ్ ఎట్లుంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఏంది? అట్లాంటి వ్యక్తులు అసలు బయట సొసైటీలో బతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ రోజు అమ్మాయి బయటికి వెళ్ళిన రోజే చంపేశారంటారా? ఎందుకంటే వారం రోజుల తర్వాత ఇప్పుడు మన బాడీ డీకంపోజ్ అయిన విధానం బట్టి వీళ్ళు చెప్పే విధానం పెట్టి చూస్తుంటే అసలు ఆ బాబుని ఆ రోజే చంపారని మామూలు పరిశీలిస్తుంటే దాదాపు 3 days 4 days బ్యాకే చంపారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మా ఇంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ బాబ దాదాపు ఒక 5-6 తులాల వరకు బంగారు తీసుకొని పోయి ఆ బాబు అక్కడ ఎటువంటి పరిచయం వ్యక్తితో పోయిందో సో అక్కడ జరిగిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ తర్వాత డబ్బుకి బంగారానికి ఆ బాబుని తీసుకొని వాడుకొని మరి ఏ విధంగా చేసి ఆ బాబుని లాస్ట్ ఫైనల్ కంక్లూజన్ చంపారో అదైతే మనకి ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో చెప్పుకుంటే వెళ్ళిపోయిందని చెప్పుకుంటే మర్యాద పోతున్న ఉద్దేశంతో జస్ట్ ఊరికి వీళ్ళు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు, వస్తుందేమో ఎక్కడికైనా పరిచయాలతో పోయి ఉంటుంది, ఇప్పుడున్న జనరేషన్లో చెప్పుకోలేని ఉద్దేశంతోనే వీళ్ళు ఇట్లా వ్యవస్థ జరిగింది సార్. ఇది ఈ కేసులో మామూలు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు మానభంగాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చేవాడికి తెలిసింది దాని పెయిన్ ఎంతో ఏ విధంగా ఉంటుంది, అసలు ఎట్లుంది అనేది. సరే దీంట్లో అట్లాంటి వ్యక్తిని మనం అసలు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఈ సొసైటీలో ఎవరైనా కావచ్చు, మన ఇంట్లో అయినా కావచ్చు, పక్కింట్లో అయినా కావచ్చు, ఎవరైనా కానీ అట్లాంటి వ్యక్తిని ఒక అమ్మాయిని అతి క్రూరాతంగా 17-18 ఏళ్ళ అమ్మాయిని అసలు అమ్మాయికి ఎటువంటి పాపం తెలియదు. అమ్మాయికి ఏదో మాయమాటలు కోమార దేశాలు అంటారు, ఆ దేశాల్లో పిలుచుకోపోయి అంత క్రూరాతంగా చెప్తారు. దీన్ని మాత్రం ఎవరైతే జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ ఇప్పుడైతే స్పెషల్ టీంలు పెట్టి పెద్ద వ్యవస్థని పెద్ద యంత్రాంగం కానీ ప్రభుత్వాలు తెచ్చినాయి. సో దీన్ని ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ పాప ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆ పాపకి ఎంత పెయిన్ అయితే అనిపించిందో దానికి డబుల్ అసలు అట్లాంటి వ్యక్తులు అది ఎవడైనా కావచ్చు, అట్లాంటి వ్యక్తులు ఇక్కడ సొసైటీలో ఉండడానికి అసలు ఛాన్స్ లేదు. దయచేసి ఎవరైనా కానీ ఇది ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఎవరైనా కానీ ఈ కేసు ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తారో 100% మంచి చట్టాలు వేసి మంచి కేసులు పెట్టి ఆ బాబాకి పూర్తి న్యాయం జరగాలి. ఆ బాబ ఎంత పెయిన్ పడిందో ఒక వ్యక్తి మన ఇంట్లో ఎట్లా పడిందో అంత పెయిన్గా తీసుకొని కంపల్సరీ న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హోమ్ మినిస్టర్ అనితా గారిని కూడా కోరుతున్నాం. మేము దళిత గిరిజన వ్యక్తులకు సంబంధించిన వ్యక్తులము. సో మాకు కంపల్సరీ ఇప్పుడు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద మాత్రం ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి, శుభం తెలియని అమ్మాయి, ముఖ్యంగా తనకి మరి ఏమి మాయ మాటలు చెప్పి తీసుకెళ్లారో కానీ వారం రోజుల క్రితం బయటకు వెళ్ళినాను అమ్మాయి ఈరోజు ప్రాణాలు లేకుండా విగత జీవిగా అక్కడ మాకు ఎందుకంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి చూస్తే మా అమ్మాయిని గుర్తించాం. ముఖ్యంగా డీకంపోజ్ అయినటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితులు అక్కడ మాకు అనుమానం ఉన్న వ్యక్తి గురించి చెప్తే పోలీసులకి మాకు పూర్తి కాల్ డేటా వచ్చిన తర్వాత పూర్తి మేము ఇంట్రాగేషన్ చేస్తామని ఒకవైపు చెప్పినటువంటి నేపథ్యం అని ఒకవైపు చెప్తున్నాయి. మరోవైపు ఆ అబ్బాయి మీద మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది కాబట్టి అతనే చేస్తున్నాడు. గోల్డ్ కూడా ఆ అమ్మాయి బయటకు వెళ్ళేటప్పుడు గోల్డ్ కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యం అక్కడికి వెళ్ళి చూస్తే గోల్డ్ అటువంటివి ఏమీ లేవు. కాబట్టి అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన రోజే అమ్మాయిని చంపేశారు. కాబట్టి ఖచ్చితంగా కఠినంగా శిక్ష వేస్తే కానీ ఇటువంటి మరొకసారి జరగకుండా ఉంటాయి అని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మేము ఏదైతే ఉందో గిరిజన కుటుంబం కావచ్చు మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి వారు వాపోతున్నటువంటి నేపథ్యం. ఇంటర్ విద్యార్థిని హత్య పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అమ్మాయి 3వ తేదీ ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఈరోజు ఏకంగా ఆమె విగత జీవిగా మారినటువంటి నేపథ్యంలో మరి పోలీసులు ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఏంటి సార్ ఆ అమ్మాయి విషయం ఏంటి, ఏం జరుగుతుంది? నమస్కారం అండి. మాకు 4వ తేదీ ఒక ఫిర్యాదు వచ్చింది వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. 3వ తేదీ రాత్రి 9 గంటలకు అమ్మాయి ఇంటి నుంచి కొద్దిగా దూరం నడిచిపోయి ఒక 2 వీలర్లో ఎక్కి వెళ్ళిపోయిందని ఒక ఫిర్యాదు వచ్చింది. మేము వెంటనే ఎఫ్ఐఆర్ చేసినాం. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఎవరైతే అనుమానాస్పద వ్యక్తులని చెప్పినారో వాళ్ళందరినీ తెచ్చి విచారిస్తున్నాం కూడా, ఇంకా కూడా విచారిస్తున్నాము.